గ్రేటర్ సిటీ కార్పొరేషన్ రాజధాని పరిధిలోని 7 కార్పొరేషన్లు 30 మున్సిపాలిటీల విలీనానికి కసరత్తట. సమాన జనాభా ఉండేలా డివిజన్ల పునర్విభజన అధ్యయనం చేయాలని మున్సిపల్ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను హైదరాబాద్ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఆవిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. రాష్ట్ర రాజధాని శివారున ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఒకే వ్యవస్థగా విలీనం చేసేందుకు అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీలను హైదరాబాద్ కార్పొరేషన్లో విలీనంపైన కసరత్తు చేయాలని సీఎం అధికారులతో నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆదేశించారు. ఏకరూపంలో అభివృద్ధి చేసేందుకు విలీనం ఉపయుక్తంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. అంటే ఇదంతా కూడా ఒకే పరిధిగా భావించి దాని అంతటిని డెవలప్ చేయడానికి సింగిల్ కార్పొరేషన్, గ్రేటర్ సిటీ కార్పొరేషన్ లాగా మొత్తం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్, మున్సిపాలిటీలను ఇందులో విలీనం చేసి దానికి గ్రేటర్ సిటీ కార్పొరేషన్ అనే పేరు పెట్టి ముందుకెళ్లాలని ఒక ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్లు ఉన్నాయి. జిహెచ్ఎంసీ పరిధిలో జనాభా 1 కోటికి పైగా ఉన్నది. 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాలిటీల్లో సుమారు 60 లక్షల వరకు జనాభా ఉంటుందని అంచనా. విలీనం చేస్తే జనాభా 1,80,00,000 నుంచి 2 కోట్లకు చేరుకునే అవకాశం ఉంటుందని అంచనా. విలీన ప్రాంతాలన్నింటినీ గ్రేటర్ సిటీ కార్పొరేషన్గా ఒకటిగా ఏర్పాటు చేయాలా, లేదా తూర్పు, పశ్చిమ, ఉత్తరం, దక్షిణం వేరువేరు 4 సిటీ కార్పొరేషన్లుగా విభజించాలా అన్న అంశాన్ని అధ్యయనం చేయాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు వరకు, అంటే ఇప్పుడు RRR కడుతున్నారు కదా, ఈ RRR రోడ్డు వరకు హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలని సీఎం ఇటీవల నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఏడాది తర్వాతే ప్రత్యేక అధికారులు విలీన ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యే గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పాలక వర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత ప్రత్యేక అధికారులను నియమించే అంశంపైన సీఎం ఇప్పటికే అధికారులతో సమాలోచన చేశారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, బండ్లగూడ, జాగీర్, నిజాంపేట్, బడంగ్పేట్, మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి. వాటితో పాటు 30 మున్సిపాలిటీలు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నాయి. వాటి పాలక వర్గాల పదవీకాలం మరో ఏడాది ఉన్నది. ఆ తర్వాతే ప్రత్యేక అధికారులను నియమించాలని నిర్ణయించారు. ఏకరూప అభివృద్ధి. ప్రస్తుతం కొన్ని డివిజన్లలో 1,00,000 మందికి పైగా జనాభా ఉంటే మరికొన్ని కార్పొరేషన్లలోని డివిజన్లలో 30,000 మంది మాత్రమే ఉన్నారు. నిధుల కేటాయింపులో సమతౌల్యం లోపించిందన్న అభిప్రాయం ఉన్నది. మౌలిక వసతుల కల్పనకు నిధులు, గ్రాంట్లను ఒకే తీరుగా కేటాయిస్తే ఆయా ప్రాంతాల అభివృద్ధి ఏకరూపంలో సాగడానికి అవకాశం ఉంటుందని అధికారుల అంచనా. నగర విస్తరణకు అనుగుణంగా శివారు ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితరాల కోసం భారీగా నిధులు వెచ్చించాలని వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. నూతనంగా ఏర్పాటు చేసే కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్లను జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేయాలని, దీనిపైన అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో 2 ఏళ్ల కిందట అక్కడి 3 మున్సిపల్ కార్పొరేషన్లను ప్రభుత్వం ఒకే కార్పొరేషన్గా విలీనం చేసిందట. ఎక్కడ? ఢిల్లీలో. ఇందుకు అనుసరించిన విధానాలను రేవంత్ రెడ్డి మున్సిపల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇట్లా ఈ గ్రేటర్ సిటీ కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన చేస్తున్నారట. మరి ఇది ఎంతవరకు సత్ఫలితాలను ఇస్తుంది ఏంటి అన్నది చూడాలి. ఏదేమైనా డెవలప్మెంట్ యాంగిల్లో మేము ఆలోచిస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఓన్లీ సిటీనే కాదు, ఈ తెలంగాణలో ఏజెన్సీ ఏరియాలు చాలా దారుణంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఏజెన్సీ దాకా కూడా పోవాల్సిన అక్కర్లే. హైదరాబాద్కి ఒక 100 కిలోమీటర్ తర్వాత పోయిన నియోజకవర్గాలు చూడండి. ఒక ఆందోళనకు పోండి, ఒక మునుగోడుకి వెళ్ళండి. ఇట్లా చాలా నియోజకవర్గాలు చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. వాటి విషయంలో కూడా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల. ఒకే ప్లేస్లో ఈ డెవలప్మెంట్ జరగడం వల్లనే కదా ఈ సమస్య అంతా. ఒకే ప్రాంతంలో డెవలప్మెంట్ జరగడం వల్లనే మొత్తం హైదరాబాద్ చుట్టూనే మనం తిరుగుతున్నాం. ఇప్పుడు కరీంనగర్ కానీ, నిజామాబాద్ కానీ ఇట్లాంటి చాలా పెద్ద సిటీస్ ఉన్నాయి. ఆ పెద్ద సిటీస్ని కూడా హైదరాబాద్కి ధీటుగా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తే ప్రజలు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే వాళ్ళ ఉపాధి, వాళ్ళ ఉద్యోగాలు అక్కడే సంపాదించి ఇంకా ఆ ప్రాంతాన్ని డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆ ప్రయత్నం ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఉద్యోగం అంటే ప్రతి ఒక్కరూ హైదరాబాద్కు వచ్చేలాగా కాకుండా ఆ రకమైన డెవలప్మెంట్, ఆ రకమైన పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి.
ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, 10 ఉమ్మడి జిల్లాలను తీసుకుపోయి 33 జిల్లాలు చేసిండు. దానికి ఏమన్నాడు, పరిపాలన వికేంద్రీకరణ అన్నాడు. ఏముందాడా, ఇంకా ఇంకా అస్తవ్యస్తంగా మారిపోయింది వ్యవస్థ అంతా కూడా. సో వీళ్ళు మరి ఇంకా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.